వేగపోదామా సండే స్కూలుకు వెళ్ళి యేసయ్యను చూద్దాం. కమాన్ రావే రావే చెల్లి మేము వేగపోదామా సండే స్కూలుకు వెళ్ళి యేసయ్యను చూద్దామా. 60 నెంబర్స్ లెక్క పెట్టాలి మనం. 1 2 క్రిస్టోఫర్ అన్నకి ఏం అర్థం కాలేదు, ఏంటిది నేను ఎందుకు మోయలేకపోతున్నా అని ఆలోచించుకుంటూ కష్టపడి మొత్తానికి ఆ రివర్ క్రాస్ చేసేసి ఆ బాబుని దింపేసి ఇలా పడిపోయాడు పిల్లలు. అయ్యా బుక్స్ అన్నీ తెచ్చుకున్నాం కానీ పెన్ను తెచ్చుకోవడం మర్చిపోయినాయి. అరే గగన్ మొన్న నీకు పెన్ను ఇచ్చా కదరా, నాకు ఇప్పుడు పెన్నీరా. తమ్ముడు ఏమైందిరా డల్లుగా ఈరోజు? అన్నా నేను అందరికీ హెల్ప్ చేశానన్నా, కానీ నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు. గిన్నె ఓపెన్ చేసి చూపిస్తుంటే పిండి వచ్చేసింది. పిల్లలు గట్టిగా క్లాప్స్ కొట్టండి. వాడికి ఇష్టమైన అన్ని మనలో వేసి మనల్ని యేసయ్యకి దూరం చేసేస్తాడు. పిల్లలు చెప్పాలే నేను కొత్తిమీర కట్టలా జడలు చూడు జడలు కొత్తిమీర కట్టలు కదా కొత్తిమీర కట్టలేక నీకు తెలియదక్క. అక్క స్టైల్ అక్క, ఇది స్టైల్ అక్క. ఏం పిల్లలు స్టైల్ కదా, ట్రెండ్ కదా. ఓకే అక్క. పింక్ అక్క, సారీ అక్క. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లలు. కమ్ ఆన్ చిల్డ్రన్, బాయ్స్ ఆర్ విన్నర్స్, గర్ల్స్ ఆర్ కమ్ ఆన్ గట్టిగా. వీళ్ళు పాపం చూడండి పిల్లలు, దీని పరిస్థితి చూడండి పిల్లలు. అందరికంటే హైలైట్ ఏంటంటే ఇదే. ఈ స్కూల్లో కూడా సూపర్ మ్యాన్ నాని అని పేరు పెట్టారు నానికి. స్కూల్కి వెళ్ళినప్పుడల్లా నానిని ఏ సూపర్ మ్యాన్ వచ్చాడు చూడండి, ఏ స్పైడర్ మ్యాన్ వచ్చాడు చూడండి అని అందరూ పిలుస్తూ కామెంట్ చేస్తూ ఉండేవారు. స్నోయి జాగ్రత్త, నేను వచ్చేసాను, నువ్వేం ఏడవద్దు, నువ్వు బాధపడద్దు, నీకేం కాదు, నేను వచ్చేసాను స్నోయి, నేను నిన్ను ఎట్లైనా కాపాడుకుంటాను స్నోయి అని చెప్పి మెల్లగా తన చెయ్యిని జాగ్రత్తగా ఆ కొండ మీద పండుకొని ఆ చేతిని మెల్లగా ఉంచాడు. ముళ్ళల్లో ఇరుక్కపోతుంటే ఆ స్నోయిని కాపాడుతుంటే ముళ్ళు గుచ్చుకున్నాయి. కర్ర తీసుకొని టపా టపా కొడుతుంటే నిజంగానే బ్లాంకెట్ బయటకు వచ్చింది, మెల్లగా కాలు బయటకు వచ్చింది, చేతులు బయటకు వచ్చినాయి. మెల్లగా జాగ్రత్తగా మెల్లగా బయటకు తీస్తే అందులో షెపర్డున్నాడు. ఈగున్నాడు. యేసయ్య లేకపోతే ఇట్లా 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 నడుచుకుంటూ వెళ్ళి ఠామామని పడిపోయి చచ్చిపోవడానికి వాడు వెయిట్ చేస్తున్నాడా. జాషువా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగిందంట. అప్పుడు జాషువా అన్నాడంట, నేనే ఎందుకు ఇలాగున్నాను, అసలు నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, అన్ని గొర్రెలాగా నేను ఆడుకోలేకపోతున్నాను, నన్ను వదిలేసి అందరూ ఇంచక్క ఆడుకుంటున్నారు. అబిగయలు అంటుంది, దేవుడు కారణం లేకుండా ఏమీ చేయడు.